హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు, ఇంకా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒకసారి కోడిగుడ్లు చామదుంపల పులుసు చేసి చూడండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి బాగా మరిగిన తర్వాత మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి ఆ ముక్కలను నూనెలో వేసి వేగనివ్వాలి. తర్వాత అందులో 4 పచ్చిమిరపకాయలు చీల్చినవి వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక వంకాయని కట్ చేసి వేసుకొని వేగనివ్వాలి. అవన్నీ వేగిన తర్వాత ఒక టమాటాని వేసి వేయించుకోవాలి. అవన్నీ మగ్గడానికి కాస్తంత సాల్ట్ వేసుకొని తర్వాత సరిపడా కారం నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసి తర్వాత అవన్నీ కలిపి వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ముందే వేయించుకున్న మునక్కాయ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత చామదుంపలు ఉన్నాయి కదండి, ఉడకబెట్టినవి, అవి కూడా వేసి ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి అందులో వేయాలి. మనం ఈ పులుసుకి కన్సిస్టెన్సీకి సరిపడంత రసం పిండుకొని వేయాలి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ కూరగాయ ముక్కలన్నిటిలో అన్నీ కలిపి పులుసులో ఉడికేటట్టుగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి పులుసుని బాగా మరగనివ్వాలి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన చామదుంపల కోడిగుడ్లు పులుసు రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.